అనునిత్య సమాజ హితం కోసం మా వంతు కృషి చేస్తున్నాము, చేస్తూనే ఉంటాము. మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ విద్యాలయాలు కానివ్వండి, లేదా మన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కానివ్వండి, ఇలా ఎన్నో రకాలుగా మా వంతు సేవలు అందిస్తున్నామని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. సమాజంలో తలసేమియా అనే ప్రాణాంతక రక్త వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు ఉచిత మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ చేస్తున్న సేవల గురించి మనందరికీ తెలిసిందే. తలసేమియా అనేది చెప్పారు ఇందాక, ఆ టెక్నికల్ టర్మ్స్ అన్నీ, అది జన్యుపరమైన రక్త వ్యాధిని, దీనివల్ల శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు. ఈ ఎర్ర రక్త కణాలు మన శరీరంలోని కణజాలకు ఆక్సిజన్ను అందిస్తాయి. ఈ ఎర్ర కణాలను ఉత్పత్తి కాని ఫలితంగా ఈ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన అలసట, అలాగే ఎదుగుదలలో అంతరాయం, ఎముకల సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. మరియు జీవితాంతం రక్త మార్పిడికి పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. భారతదేశంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. సుమారు 10,000 నుంచి 15,000 చిన్నారులు ప్రతి ఏడాది తలసేమియాతో జన్మిస్తున్నారు. హైదరాబాద్లోని సుమారుగా 3,500 మంది చిన్నారులు ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ఈ చిన్నారుల ప్రతి 15-20 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనూ 8 పడకల ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రస్తుతం 250 మంది తలసేమియా పేషెంట్లకు ఉచిత వైద్యం అందిస్తున్నారు.